మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. వైసీపీకి పెట్టని కోటగా ఉన్న కావలిపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తనదైన మార్కు రాజకీయాలకు శ్రీకారం చుట్టారా? స్థానిక సంస్థల ఉప ఎన్నికలను అందుకు అస్త్రంగా మార్చుకున్నారా అంటే అవుననే అంటున్నారు నెల్లూరు జిల్లా రాజకీయ విశ్లేషకులు. వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూ మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపై కన్నేశారట. ఇంతకీ కావలి నియోజకవర్గంలోని లోకల్ బాడీ ఉప ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి అనుసరిస్తున్న వ్యూహమేంటి? వాచ్ దిస్ పొలిటికల్ సినారియో. నెల్లూరు జిల్లా కావలిలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ సర్కారు హయాంలో ఏకపక్షంగా సాగిన స్థానిక ఎన్నికల బలాబలాలు ఇప్పుడు తారుమారవుతున్నాయట. కొత్త సమీకరణాలతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయట. ఒక్కొక్కటిగా మండల పరిషత్తులు ఫ్యాన్ పార్టీ నుంచి చేజారిపోతున్నాయట. కావలి నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక ఉప ఎన్నికల్లో సంపూర్ణ అధికారం కలిగిన ప్రతిపక్ష వైసీపీ నుంచి పవర్ను కైవసం చేసుకునేందుకు అధికార టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేసిన వ్యూహాత్మక ఎత్తుగడ ఫలించిందట. అధికార పార్టీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనుసరించిన తీరు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైందట. కావలి నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో ప్రతిపక్ష వైసీపీ పూర్తిస్థాయిలో పట్టు కలిగి ఉంది. దగదర్తి మండలంలోనూ వైసీపీకి పూర్తిస్థాయిలో మండల ఆధిపత్యం లభించింది. 10 ప్రాదేశిక నియోజకవర్గం కలిగిన దగదర్తి మండలంలో 10కి 10 మంది ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ మెంబర్ వైసీపీకి దక్కాయి. ఈ క్రమంలో ఇక్కడ ఉపాధ్యక్ష పదవి సైతం ప్రతిపక్షానికి దక్కుతుందని అందరూ భావించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల నేపథ్యంలో గత 4 రోజులుగా అధికార ప్రతిపక్షాల మధ్య ఎత్తులు పై ఎత్తులు తారాస్థాయికి చేరాయి. అధ్యక్ష పీఠంతో పాటు ఉపాధ్యక్ష పీఠాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ గట్టి ప్రయత్నమే చేసింది. ఎంపీటీసీలు అధికార పార్టీ వైపు వెళ్తారేమోనన్న ఆలోచనతో పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి సభ్యులందరికీ విప్ జారీ చేశారు. స్థానిక శాసనసభ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ద్వారా బీఫారాలను పంపించి ఉపాధ్యక్ష పదవి వైసీపీకి దక్కేలా చూడాలంటూ మాజీ మంత్రి కాకాని సమాలోచనలు చేసి ఎంపీటీసీ సభ్యులకు వివరించారు. దగదర్తి మండల ఉపాధ్యక్ష ఎన్నికల్లో వైసీపీ పట్టు బిగిస్తున్న సంకేతం రావడంతో స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తనదైన రీతిలో రాజకీయ ఎత్తులు ప్రారంభించారట. ఉపాధ్యక్ష పదవి మాటేంటి? అసలు అధ్యక్ష పీఠమే తమ చేతుల్లో ఉంటే మండల పీఠంతో పాటు అధికారంపై గురిపెట్టారట. ప్రతిపక్ష పార్టీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడితో పాటు ఎంపీటీసీలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారట. ఇందులో ఎమ్మెల్యే వ్యూహం ఫలించినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా రాజకీయ బలాబలాలు తారుమారయ్యాయి. కావలి నియోజకవర్గంలో వైసీపీకి సంపూర్ణ అధికారం ఉన్న మండల అధ్యక్ష పీఠం సహా ఉపాధ్యక్షుడి స్థానాన్ని అధికార టీడీపీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంకేతాలతో అప్రమత్తమైంది వైసీపీ. దగదర్తి మండలానికి చెందిన 10 మంది ఎంపీటీసీలు పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయన్న నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్వారా బీఫారాలతో పాటు విప్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొన్న 3 రోజుల క్రితం మండల ఉపాధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉండగా సభ్యులు గైరుహాజరయ్యారు. తొలి రోజు కోరం లేక ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. ఉపాధ్యక్ష ఎన్నిక కోసం వైసీపీ వ్యూహాన్ని చిత్తు చేసేలా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వేగంగా పావులు కదిపారు. వైసీపీ నుంచి గెలిచిన 10 మంది ఎంపీటీసీలు ప్రతిపక్ష పార్టీకి షాకిచ్చారు. టీడీపీ పంచన చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇక కావలి నియోజకవర్గంలో అసలు ఖాతానే తెరవని అధికార టీడీపీకి ఏకంగా మండలాధిపత్యం చేజిక్కించే అవకాశాలు దగ్గరయ్యాయట. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనుసరించిన రాజకీయ వ్యూహం ప్రతిపక్ష పార్టీ ఎత్తులకు చెక్ పెట్టే విధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో అధికారం ఉంటే ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయంటే ఇదేనేమో.